హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రా హెల్దీ. నా పేరు హేమ. ఈరోజు నేను మీకు నెల్లూరు స్పెషల్ మామిడికాయ రొయ్యల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. అంతకన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇది నేను మీకు బెస్ట్ అండ్ ఈజీ వేలో చూపించిపోతున్నాను. ఇందుకోసం మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ని అండ్ తక్కువ టైంలోనే దీన్ని మనం తయారు చేసేసుకోవచ్చు. సో ఇందుకోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాల్ని, అలాగే ఒక 1/2 టీ స్పూను మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. అలాగే ఈ ఆవాలు వేగిన తర్వాత సో నేను కొంచెం మెంతులను యాడ్ చేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉండేటువంటి ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ అంతా కూడా మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీస్ మనకి టోటల్గా ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. సో చిల్లీస్ని మధ్యలోకి లైట్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సో వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో ఎక్కువ టమోటాస్ ఇందులో వేయాల్సిన అవసరం ఉండదు, పులుసు కాబట్టి ఒక టమోటా మాత్రం వేస్తే సరిపోతుంది టేస్ట్ కోసం. సో ఇలాగ మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా కుక్ అవుతాయి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఆనియన్స్ కొంచెం కుక్ అయినాయి. సో ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కవర్ చేసి కుక్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 minutes అట్లా కుక్ చేసిన తర్వాత తీసి చూస్తే మనకి బాగా టమోటాస్ ఆనియన్స్ అంతా కూడా మనకి బాగా సాఫ్ట్గా మగ్గినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టమోటాస్ అంతా కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. సో ఇలాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనము స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాం. సో ఇందులో ఇప్పుడు నేను రొయ్యలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ రొయ్యలను నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలండి. సో ఇవి సింపుల్ ఏం లేదు, జస్ట్ మనము రొయ్యల్ని కొంచెం ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్లో ఈ రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అలాగే పసుపు వేసి వీటిని బాగా ఆవగించుకోవాలి. అలా ఆవగించుకున్న రొయ్యలు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్గా కూడా మనం రొయ్యల్ని యాడ్ చేసుకోవచ్చు. రొయ్యల్ని యాడ్ చేయడం వల్ల మనకి కుకింగ్ టైం అనేది ఎక్కువ అవుతుంది. సో అందువల్ల నేను ముందుగా వీటిని ఆవగించి పెట్టుకున్నాను. ఇలా ఆవగించిన రొయ్యలను మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 15 days వరకు మనకి ఫ్రెష్గానే ఉంటాయి. సో డీఫ్రోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగ రొయ్యలను యాడ్ చేసుకున్న తర్వాత కవర్ చేసి ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నేను చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ మీరు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా, బట్ ఇది పులుసు అవ్వడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇదే టైంలో మీరు మ్యాంగోని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న మ్యాంగో కొంచెం కరిగిపోతుంది, అందువల్ల నేను లాస్ట్లో యాడ్ చేసుకోబోతున్నాను. ఇందులో నేను చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయ, మీడియం సైజు ఉండే నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని అందులోంచి వచ్చిన జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. అప్రాక్సిమేట్గా 1 కప్ వరకు ఉంటుంది ఇది. సో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకొని ఇందులో ఇప్పుడు నేను కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. సో కరివేపాకు మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. సో వీలైనంత వరకు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. సో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత నాకు సాల్ట్ సరిపోలేదు, అందువల్ల నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇదే టైంలో మీకు కారం కనుక సరిపోకపోతే మీరు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 minutes మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి పులుసు అంతా కూడా కొంచెం థిక్ అయింది, ఆయిల్ అంతా కూడా బయటకు కొంచెం యూజ్ అవుతుంది. సో ఇందులో ఇప్పుడు నేను మ్యాంగోస్ని యాడ్ చేసుకోబోతున్నాను. నేను చెప్పిన విధంగా నేను తీసుకున్న మ్యాంగో కొంచెం త్వరగా కుక్ అయిపోయి అంతా కరిగిపోతుంది, అందువల్ల నేను వీటిని లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మ్యాంగో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని అలాగే ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. సో మనకి పులుసు చెప్పాం కదా, పులుసు అన్నాం కదా, అందువల్ల మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం థిక్ అయ్యేంత వరకు నేను ఈ కర్రీని కుక్ చేసుకున్నాను. సో ఇందులో ఎటువంటి మసాలా నేను యాడ్ చేయలేదు.
సో ఎప్పుడు మనం రెగ్యులర్గా తినేటువంటి ప్రాన్ మసాలా అండ్ టమోటాతో చేసే కర్రీ అలా కాకుండా ఇలాగ పులుసు ట్రై చేస్తే ఇది రైస్లోకి అలాగే రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఎంతో సింపుల్గా అండ్ ఎంతో ఈజీగా తక్కువ టైంలో మనము ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.